గార్లపాటి రమణయ్య, మా నాన్న పేరు గార్లపాటి వెంకటయ్య. మాకు 1994లో ఈ ఏకసాలు లీజు ఇవ్వటం జరిగింది. మేము అప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాము. మా నాయన అయ్యాం కాంచి మేము చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు ప్రభుత్వం వీటిని సాగు లేదు, ఎట్నో మేము తీసేసుకుంటామని చెప్పి ఖండిస్తున్నారు సార్. జేసీబీలు పెట్టి మొత్తం తీసేస్తున్నారు సార్. మాకు ప్రభుత్వం దీని మీద అధికారంగా చేసుకునేదానికి హక్కు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. పూర్తిగా జిల్లా ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా సైదాపురం మండలం మొలకలకొండ గ్రామంలో సర్వే నెంబర్ 793 కొండపురం 114 ఎకరాలు ఉంది. అందులో 4 ఎకరాలు అందులో 5 ఎకరాలకి మోహమస్తాననే వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ప్రకారం మళ్ళీ వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఎవిట్ చేయడం జరిగింది. ఎవిట్ చేస్తున్నారు. బిల్డింగ్ కూడా ఎవిట్ చేస్తారు. 114 ఎకరాలు. ఈరోజు ఎన్ని ఎకరాలు తొలగిస్తున్నారు? ఏ పంట? రిమైనింగ్ ఇంకెన్ని ఎకరాలు? మొత్తం ఎంతమందికి ఇచ్చారు మేడం నోటీసులు? ఎన్ని ఎకరాలు మేడం? 39 ఎకరాల 80 సెంట్లకి ఎంతమందికి ఇచ్చారు? 21 మందికి ఇచ్చారు. ఎట్లా మేడం, ఈ 5 ఎకరాలు క్లియర్ అయిన తర్వాత వాటిని క్లియర్ చేస్తారా? అయితే మా వాళ్ళు చేసుకుంటున్నటువంటి ప్రాంతంలో క్వాడ్జీ ఉంది అనేటువంటి ఆలోచనతోనే ఏదైతే ముందు రెవెన్యూ అధికారులు నెట్టి వెనక క్వాడ్జీ మాఫియా కథ నడిపిస్తూ ఉంది. అందుకని ఈ క్వాడ్జీ మాఫియా పక్షాన అధికారులు నిలబడతారా, ఏదైతే అమాయకులైనటువంటి దళిత గిరిజనుల పక్షాన అధికారులు నిలబడతారని చెప్పి తేల్చుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంకోటి కూడా సైదాపురం మండలంలో వందలాది ఎకరాల ఆక్రమణకు గురన్నాయి. అందరూ పెద్ద భూస్వాములు, భూ కబ్జాదారులు ఆక్రమించుకొని ఉంటే వాటన్నిటినీ వదిలేసి ఇక్కడ పేదలను టార్గెట్ చేయటం ఏదైతే మాకు కడుపు మండిపోతూ ఉందండి. ఇందాక బీసీలకు సంబంధించినటువంటి కొన్ని నిమిషాలు తొలగించారు. అవి పూత దశలో ఉన్నాయి. ఎవడైనా కూడా మానవత్వం ఉన్నవాడు ఆ యొక్క పొలాన్ని తొలగించారు. మరి ఈ యొక్క అధికారులకి లేకపోతే వీళ్ళందరూ కూడా మానవత్వం కూడా లేదని మాకైతే డౌట్గా ఉంది. ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్న దాదాపు 20 సంవత్సరాల నుంచి నిమ్మ చెట్లు వేసుకోవాలి. ఇప్పుడు కాపు దశలో ఉన్నాయి. వాటిని నిర్దాక్షిణ్యంగా జేసీబీలు పెట్టి బలవంతంగా వాళ్ళని ఎవరైతే ఆ యొక్క యజమానులను అరెస్ట్ చేసి రాపూర్ పోలీస్ స్టేషన్లో పెట్టి ఇక్కడ ఇట్లా చేయటం అనేది మేము దాన్ని కూడా ఖండిస్తూ ఉన్నాం. మా వాళ్ళ జోలికి వస్తే మాత్రం ఒప్పుకునేది లేదని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు సైదాపురం గ్రామంలో తురక మస్తాను మరియు మరొక 5 మంది రైతులకు సంబంధించినటువంటి భూములను ఇవాళ అధికార పార్టీ అండదండలతో దుర్మార్గంగా రైతాంగం గత 15 సంవత్సరాల నుండి ఏకసారి లీజు పట్టాలు పొందిన రైతాంగం దగ్గర ఉండే భూముల్ని ఇవాళ అధికార పార్టీ అండదండలతో రాజకీయ కక్షలో చర్యలో భాగంగా ఇవాళ అధికారులు మొత్తం కూడా జేసీబీలు పెట్టి బలవంతంగా ఇవాళ భూమి సంబంధించిన యాజమాన్యాలు కూడా ఒకవైపున పోలీసు కస్టడీలో తీసుకొని వాళ్ళ చెట్లు తొలగించడాన్ని అఖిల భారత రైతు కూలీ సంఘంగా జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా ప్రజల్ని ఉద్యమించాలని కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే 793 సర్వే నెంబర్లో 114 ఎకరాల కొండపొరకు భూమి ఉంది ఈ గ్రామంలో. ఈ 114 ఎకరాల కొండపొరకు భూమిలో ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుపేదలందరూ కూడా ఈ భూములు ఆక్రమణ చేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించిన ఆధారాలు ఏమని ఇవాళ మనం ఒకసారి పరిశీలిస్తే 1994లోనే 50 మంది రైతాంగానికి ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఏకసారి లీజు పట్టాల కింద కూడా ఇచ్చున్నారు. అప్పటి నుంచి వాళ్ళు మొత్తం చెట్లు సదనం చేసుకొని నిమ్మ చెట్లు వేసుకొని ఆ భూమి మీద జీవనాధారం చేసుకొని ఇవాళ దాంతోపాటు వాళ్ళ గతంలో కూడా జీవనాధారం భూములు కూడా ఇచ్చారు సాగు మీద కూడా. మరి అలాంటి భూములు ఇవాళ సారవంతమైన భూములు, సాగు చేసుకునే భూములు, ఆ కుటుంబం ఆ నిమ్మ చెట్ల మీద ఆధారపడే కుటుంబాలను ఇవాళ అధికార పార్టీ అండదండలతో కక్ష సాధింపు చర్యలుగా ఇవాళ ఆ భూములు కేవలం 5 ఎకరాలు మాత్రమే తీస్తున్నారు. ఎందుకంటే 114 ఎకరాల భూమిలో దాదాపుగా 60 ఎకరాల భూమి ఇవాళ కల్టివేషన్ ఉన్నది. 60 ఎకరాల భూమిలో నిమ్మ చెట్లు, అదేవిధంగా మరి
జామాలు చెట్లేసి వ్యవసాయం చేస్తూ ఉంటారు. మరి మిగిలిన భూములు మొత్తం కూడా అధికారులు మొత్తం పక్కన పెట్టి కేవలం నిరుపేద కుటుంబాలు 5 కుటుంబాలు మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళు తీస్తున్నారంటే అధికార యంత్రాంగానికి ఇక్కడ ఉండే అధికార యంత్రాంగం మొత్తం కూడా అంటే రెవెన్యూ పోలీసు ఏ విధంగా దాసోహం అయిందన్నది దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. కోర్టు ఆర్డర్ అంటున్నారు. కోర్టు ఆర్డర్ అన్న తర్వాత మొత్తం కూడా సర్వే నంబర్ 793లో ఉన్నటువంటి 114 ఎకరాల మొత్తం కూడా వర్తించాలి కదా. మరి వర్తించకుండా కేవలం తురక మస్తాను మరియు మిగిలిన 5 మంది రైతులకి ఇది వర్తిస్తుందా? అంటే దీని అర్థం ఏంటంటే ఆ కుటుంబాన్ని జీవన విధానాన్ని మొత్తం కూడా ధ్వంసం చేయాలి, ఆ కుటుంబం ఆస్తిని మొత్తం కూడా లేకుండా చేయాలని చెప్పని ఇవాళ అధికార పార్టీ సంబంధించిన నాయకులు కొంతమంది సోటా నాయకులు ఇవాళ వాళ్ళ కుటుంబం మీద కక్ష పెట్టి ఆ చెట్లు తొలగిస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే దీన్ని నిలిపేయాలని చెప్పని అఖిల భారత రైతు కూలీ సంఘం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే మొత్తం కూడా సాగులు ఉండే రైతాంగం ఎస్సీ ఎస్టీ బీసీ రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భూమి మీద హక్కు కల్పించి వాళ్ళకి ఆ భూమిని తక్షణమే వాళ్ళకి భూమి మీద హక్కు కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి బలవంతంగా తీస్తున్నటువంటి చెట్లు ఏదైతే చేస్తూ ఉన్నారో వాడు తక్షణం నిలిపేయాలని అనధికారంగా తీస్తున్నటువంటి అధికారుల మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పని ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని అఖిల భారత రైతు కూలీ సంఘం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు కల్లూరి పెంచులయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ మెంబర్ని. ఏదైతే ఈరోజు సైదాపురం మండలం మొలకలపూళ్ళ పంచాయతీ కమ్మవారిపల్లి గ్రామానికి సంబంధించి ఏదైతే దళిత గిరిజనులు అనేక సంవత్సరాలుగా నిమ్మ చెట్లు సాగు చేసుకొని తద్వారా ఏదైతే ఆ యొక్క నిమ్మ ఫలసాయం ద్వారా వాళ్ళందరూ కూడా జీవనం సాగిస్తూ ఉన్నారు. ఏదైతే రెవెన్యూ అధికారులు ప్రస్తుతం బలవంతంగా ఏదైతే క్వాడ్జ్ యజమానులకు ఏదైతే క్వాడ్జ్ దొంగలకు సహాయపడేందుకు రెవెన్యూ అధికారులు ఏదైతే దళిత గిరిజనులను బలి చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. దీని వెనుక ఏదైతే క్వాడ్జీ మాఫియా ఉంది. అందుకని మేము ఈ యొక్క సైదాపురం మండల రెవెన్యూ అధికారులు అడుగుతూ ఉన్నాం, అయ్యా రెవెన్యూ అధికారులారా, మీరు పేదల కోసం పనిచేస్తారా లేకపోతే క్వాడ్జీ మాఫియా కోసం పనిచేస్తారా అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఏదైతే సైదాపురం మొలకలపూళ్ళ పంచాయతీకి సంబంధించినటువంటి కమ్మవారిపల్లిలో ఏదైతే దళిత గిరిజనులు అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి పొలాలను వాళ్ళందరూ కూడా నిమ్మ సాగు చేసుకొని ఉన్నారు. ఆ యొక్క పొలాలను తొలగించేటువంటి ప్రయత్నాలను ఇప్పటికైనా అధికారులు విరమించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లా కాకుండా ఒక్క అడుగు ముందుకేసినా కూడా ఏదైతే మేమందరం కూడా దళిత గిరిజన పక్షాన పోరాడతాం, మా వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ సమస్య మీద జిల్లా కలెక్టర్ గారు స్పందించి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైతే ఈ దళిత గిరిజనుల పొలాలకు తొలగించేటువంటి ప్రయత్నం చేస్తే మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. దాంతోపాటు రేపటి నుంచే మా యొక్క దళిత గిరిజనులకు అండగా ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతా ఉన్నాం. ఇప్పుడు మేమందరం కూడా పొలం దగ్గరికి వెళ్తున్నాం, అక్కడే ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.